మే డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు హోంశాఖ మరియు లేబర్ ఎంప్లాయ్మెంట్ బాయిలర్స్ ట్రైనింగ్ ఫ్యాక్టరీ మంత్రి గారు శ్రీ నైని నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెస్పెక్టెడ్ డాక్టర్ అజిత్ కుమార్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ రాములు నాయక్ గారికి, గౌరవనీయులు తెలంగాణ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ శ్రీ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ పెద్దలకి, ట్రాన్స్కో ఆర్టీసీ తరఫున సీనియర్ అధికారులకి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్మిక సోదరులందరికీ, అదేవిధంగా యజమానం తరఫున వచ్చిన సీనియర్ అధికారులకి, ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ, మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అందరికీ కూడా చాలా హృదయపూర్వక నమస్కారం. అందరికీ ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. దీనికి భాగంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డుని ఏర్పాటు చేసుకోవడము, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోరుకు దాని కింద మంచి స్కీమ్ని, అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉన్న స్కీమ్ని సుమారు ఒక 10 స్కీమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కింద కూడా సుమారు 11 స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. అవి కాకుండా అంటే కార్మికుల సంక్షేమం జరగాలి అంటే దానితో పాటు ఉద్యోగం కూడా రావాలి. ఆ ఉద్దేశంతో మంచి ఇండస్ట్రియల్ పాలసీని కూడా రూపొందించడం తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిగింది. మీ అందరికీ తెలుసు, టీఎస్ఐ పాస్ ద్వారా అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ పద్ధతి ద్వారా కొత్త పరిశ్రమలు రావడానికి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్తోనే ఇన్వెస్టర్స్కి ఎవరైతే ముందుకు వస్తున్నారో, ఉద్యోగపతులు వస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, ఆ విధానం పెట్టడంతో చాలా ఈ పరిశ్రమలు కూడా రావడం జరిగింది. అది రావడం వలన చాలా ఉద్యోగాలు కూడా క్రియేట్ అయినాయి. అదేవిధంగా మంచి పరిశ్రమలు రావడం వలన దాంట్లో పని చేస్తున్న ఉద్యోగులకి కూడా ఈ మంచి ప్యాకేజ్ అనేది కూడా రెమ్యునరేషన్ కూడా వచ్చేటట్టు అది వీల్ కూడా ఏర్పడింది. ఇప్పటి వరకు టీఎస్ఐ పాస్ విధానం కింద ఒక సుమారుగా 3500 యూనిట్ని కొత్త పరిశ్రమలకి కూడా ఇక్కడ పర్మిషన్ లభించడం జరిగింది. సుమారుగా 58,000 కోట్లతో ఈ కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో వస్తున్నాయి. దీని ద్వారా 2,20,000 కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. అంటే కార్మికులకి సంక్షేమంకి భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎన్నో స్కీమ్లు ఉన్నాయి. పెన్షన్ స్కీమ్ కానీ, అదేవిధంగా అది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి అసంఘటిత కార్యక్రమాలకి లబ్ధి పొందుతున్నారు. దాంతోపాటు కొత్త ఉద్యోగం రావడానికి కూడా ఈ పద్ధతి ద్వారా చాలా ఉపయోగపడింది. ఈ గత 2 సంవత్సరంలో సుమారుగా ఇవి ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా కూడా ఈ లైసెన్స్ పొందడం కానీ, రిజిస్ట్రేషన్ పొందడం కూడా చాలా సులభం అయిపోయింది. దీనివలన ఈ పరిశ్రమలు కూడా కొత్తగా వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, అదేవిధంగా మంచి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. అంటే వచ్చే ఉద్యోగములో మంచి వాళ్ళకి వేతనాలు కూడా రావడం జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా
యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఒక 5 లక్షల ఈ గత 2 సంవత్సరంలో చాలామంది ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్ట్, అదేవిధంగా హోంగార్డులు లబ్ధి పొందడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో మన జిల్లా రీఆర్గనైజేషన్ కూడా జరిగింది. దీంట్లో గౌరవ మంత్రి గారు వాళ్ళు సలహాలు సూచనల ప్రకారము మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా చొరవ తీసుకుని ఇది ఎన్సిఎల్పి స్కీమ్ని అన్ని జిల్లాల్లో విస్తరించాలనేది కూడా చర్య చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో సెమినార్ని ఏర్పాటు చేసేసి అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టర్ని సంప్రదించి సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా 21 జిల్లా ఏదైతే ఫామ్ అయినాయో గతంలో ఉన్న 10 జిల్లాతో పాటు అన్నిట్లో ఈ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్వే కార్యక్రమాలు అవి అంతా కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. సో దీని ద్వారా చైల్డ్ లేబర్కి విముక్తి కలిగించే కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ చాలామంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. కొంతమంది మన రాష్ట్రం నుండి బయటకు కూడా పోతున్నారు. ఈ బ్రిక్ కిల్న్స్ లో ఈ ఒడిశా నుండి ముఖ్యంగా చాలామంది వస్తున్నారు. సో ఇందాక ఒడిశా చీఫ్ మినిస్టర్ గారితో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక కొత్త ఇనిషియేటివ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ కొలాబొరేషన్తో ఈ హెల్ప్ డెస్క్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఒడిశా నుండి ఏదైతే ఇది ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ వచ్చినారో వాళ్ళకి ఒకవేళ ఏదైనా ఈ కష్టాలు ఉంటే, ఒకవేళ ఏమైనా డిస్ట్రెస్ ఉంటే వాళ్ళకి కూడా సహాయం చర్య కూడా చేయడం జరుగుతుంది. ఇదే రకంగా చాలా ఎన్నో కార్యక్రమాలు కూడా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మిక సంక్షేమం కోసం నడుస్తున్నాయి. దీంతో పాటు మేనేజ్మెంట్స్ కూడా చాలా సహకారం చేస్తున్నాయి. చాలా మేనేజ్మెంట్ ఉద్యోగాలకి మంచి అంటే రెమ్యునరేషన్, వాళ్ళకి జీతాలు, వాళ్ళకి సర్వీస్ కండిషన్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్లో కూడా చాలా మంచి వాళ్ళు పాల్గొంటున్నారు. ఇందాక ఇది హరితహారం ప్రోగ్రామ్ గత సంవత్సరం నడిచింది. చాలా మేనేజ్మెంట్ దాంట్లో కోఆపరేట్ చేసి అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అది చెట్టు పెంచే వాళ్ళు సహాయం కూడా చేసినారు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని మేనేజ్మెంట్కి అదేవిధంగా కొన్ని ట్రేడ్ యూనియన్కి అది మంచి ఎంప్లాయీస్కి కూడా ఇవాళ అవార్డు ఇవ్వడం జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అందరూ ఆ యజమానులు భవిష్యత్తులో కూడా ఈ కార్మికుల సంక్షేమం కోసము వాళ్ళ దృష్టిలో ఉంచుకొని పని చేయాలనేది. ఎందుకంటే కార్మికులు బాగుపడితేనే మీ పరిశ్రమ కూడా బాగుపడుతుంది, పరిశ్రమ బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అనేది నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి పని చేస్తున్నారు. వాళ్ళకి కూడా అభినందన తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచిగా పని చేసుకోవాలనేది నేను వీళ్ళందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు జాయింట్ కమిషనర్ లేబర్ గంగాధర్ చంద్రశేఖరం వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదం చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.